భార్య నేను ప్రారంభించి ఒక సంసారాన్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇంతమందిని పోగు చేయగలిగాం. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టం. మా పిల్లలు క్రమశిక్షణతో చక్కగా వాళ్ళ జీవితాలను వాళ్ళు నడుపుకుంటూ విలువలను కాపాడుకుంటూ చక్కగా మేమెంతో సంతోషించదగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటూ ఎంత వృద్ధి సాధించినందుకు నేను కానీ మా తమ్ముడి పిల్లలు కానీ ఎవరైనా కానీ మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఇంత దూరం రాగలిగామని నేనెంతో సంతోషిస్తున్నాను. ఇంటికి పెద్దవాడిగా ఒక అంకెం ఫ్యామిలీకి మూలాధిపతిగా మిమ్మల్ని అందరినీ నేను ఒక్కసారిగా చెప్పేది ఏంటంటే నేను చాలా సంతోషిస్తున్నాను. మా పిల్లలు ఇంకా వృద్ధిలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదరామాన్ని పొందాలని. దీని అంతటికీ కారణం ఒక మూలస్తంభం అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే ధనలక్ష్మి గారు, అంటే నా భార్య. మూలంగానే ఈ సంవత్సరం ఎంత వృద్ధిలోకి వచ్చింది, ఇంకా వస్తుంది. నా మనవాళ్ళు ఇంకా తరతరాలు ఇట్లాగే అభిమానం పొంది మీ అందరి చేత గౌరవింపబడాలని కోరుకుంటూ ఈ రోజు నేను ఇంకా సెలవు నిర్ణయించుకున్నాను. సెలవు తీసుకున్నానంటే నాకు తృప్తి చాలలేదు, తప్పదు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఎన్నో కష్టాలు అనుభవించి కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకుని దాన్ని ఎస్ఐ స్థాయి వరకు తీసుకెళ్ళి
రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం హ్యాపీగానే జీవిస్తున్నాము. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. నా శ్రమకు తగ్గట్టుగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు బంగారం వంటి స్థాయిలోకి వచ్చి అంత కష్టపడి అంత విజ్ఞానవంతులయ్యి సమాజంలో సరైన స్థితిలో బ్రతకడానికి వాళ్ళు అవకాశం కలిగించుకున్నారు. ఇందులో ఇదంతా భగవంతుడి కృతజ్ఞతగా నేను భావిస్తున్నాను. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. నేను నా జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలని నేను మర్చిపోలేక కొంతవరకైనా మీతో పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మైక్ తీసుకుని మాట్లాడడం జరిగింది. నన్ను కొంతగా ఉపశాంతి కలుగజేసినటువంటి మా పెద్దబాబుకు చిన్నబాబుకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆగిపోయేనా త్యాగం కదా. పిల్లల్ని వాళ్ళ వెనకాల వచ్చే తరాలను కూడా మంచి ఉద్దేశంతో విధానంలో మంచి బాటలు వేసుకుంటూ జీవితాలను గడపాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేలుకోరాదా మా దీపమై, కేలుకోరాదా మా బంధమై.